గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఎలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. అట్లా పెట్టుకోవడం ద్వారాగా ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుందండి. అలాగే ఇక మనకిప్పుడు మైనీట్ రాబోతుందండి. మైనీట్ గురించి కూడా చాలా విషయాలు సీఈఓ గారు చెప్పడం జరుగుతుందండి. ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ధరకి తీసుకెళ్లే విధంగా. గుడ్ మార్నింగ్ డాడీస్, గుడ్ మార్నింగ్. ఈ రోజు నుంచి నేను చెప్పేది జాగ్రత్తగా విని కరెక్ట్గా చేసుకుంటూ వెళ్ళండి. తొందరపడి ఇంతకు ముందులా ఓన్లీ సీఈఓ అవ్వాలని, లేకపోతే ఆ కారు విన్ అవ్వాలని, లేకపోతే ఓ కీ రావాలని బలవంతాన్ని ఇప్పుడు మనం ఈ థర్డ్ లెవెల్ ఎంపీపీలో, డీసీటీ ఎంపీపీలో బలవంతాన్ని మీరు చేసి విన్ చేసి ఇక్కడ రావద్దు. అలా ఎవరైనా వచ్చినా ఉండరు. ఖచ్చితంగా నిజాయితీగా నిజంగా చేసిన వాళ్ళు మాత్రమే ఇందులో ఉంచేలాగా ఆ జాగ్రత్త తీసుకుంటున్నాను. ఎందుకంటే నేను చాలా పెద్ద వైడ్ బిజినెస్కి వెళ్తున్నాను, వరల్డ్ వైడ్గా. అందుకోసం ఇక్కడ ఎవరు ఏదో ఒకటి ఆశించి ఇక్కడికి వచ్చేయకూడదు. ఇప్పుడు ప్రపంచం మొత్తం వెళ్తున్న దాంట్లో మొదటి ఐడిలో నేను ఉండాలి, అలాగైతే డబ్బులు బాగా వస్తాయి అనుకునే వాళ్ళు రావద్దు. అలా చేయడం వల్ల మీరు తర్వాత మళ్ళీ దాన్ని అందుకోలేక ఇందులో నుంచి తప్పుకోవాల్సి వస్తుంది. నిజాయితీగా నిజంగా నువ్వు టీం చేసుకోగలను అంటేనే రండి. నాకు 10 మంది వచ్చినా పర్లేదు, 5 వచ్చినా పర్లేదు, 100 మంది రానవసరం లేదు. కరెక్ట్ పనిచేసే వాళ్ళు 10 మంది అయినా చాలు నాకు. ప్రపంచం మొత్తం తీసుకెళ్ళిపోతుంది దాన్ని. అందుకని చెప్పేసి కూపన్స్ బలవంతాన్ని క్రియేట్ చేసేసి నువ్వు రావాలి, నా తరపు నుంచి 10 మంది రావాలని చెప్పేసి, లేకపోతే ఇందులో మంచి ఇన్కమ్ వస్తుంది నువ్వు వచ్చిరా అని చెప్పేసి కానీ చెప్పి చెయ్యొద్దు. నిజంగా వాళ్ళకి ఆ కెపాసిటీ ఉంటే తప్ప వాళ్ళని తీసుకోవద్దు. మీరు బలవంతాన్ని కూపన్ క్రియేట్ చేసేసుకోవడం, తర్వాత దాన్ని అమ్ముకోలేక ఇబ్బంది పడడం, ఇక్కడ డబ్బులు ఇన్వెస్ట్ చేసేయడం, మళ్ళీ ఏం చేసుకోవడం, కూపన్ వెళ్ళలేదు, మీ మాట ఎన్ని వచ్చేసానని చెప్పడం, లేకపోతే మా సీనియర్ చెప్పారు కాబట్టి వాళ్ళ మాట నేను వచ్చేసాను కాబట్టి నన్ను ఏం చేయడం, నేను ఎలా వెళ్ళి కూపన్స్ అమ్మలేకపోతున్నాను, ఇలాంటివి ఏం చెప్పినా నాకు సంబంధం ఉండదు. ఖచ్చితంగా అక్కడ క్లియర్గా నేను ఇలా కరాఖండిగా చెప్తున్నందుకు తప్పుగా ఎవరు తీసుకోవద్దు. ఎందుకంటే ఇంతకుముందు చేసిన పొరపాట్లు నేను ఒక ఉద్దేశంతో చేస్తే ఇంకొక పక్కదారి పెట్టేసేవన్నీ. అలాంటి పొరపాటు మళ్ళీ వస్తే మళ్ళీ దాన్ని రెక్టిఫై చేయడానికి మళ్ళీ టైం పెట్టేస్తుంది నాకు. అలా వద్దు. క్లియర్గా చేయగలిగిన వాళ్ళే రండి, వాళ్ళే ట్రై చేయండి. అంతేగాని అందరూ ట్రై చేసి ఇబ్బంది పడద్దు. ఇప్పుడు కాయిన్స్ కొనేయటం, కూపన్ క్రియేట్ చేసేయడం, 3వ లెవెల్ వరకు తీసుకెళ్ళిపోవడం అంటే ఒక 1056 కొనిస్తే మనకి ఈ 8 3000 వచ్చేస్తాయి, 1400 వచ్చేస్తాయి, ఇలా వస్తాయి. మరి ఈ గిఫ్ట్లు వచ్చేస్తాయి. కాబట్టి 55,000 రూపాయలు ఇక్కడే వచ్చేస్తాయి నాకు. మిగిలిన 45,000 రూపాయలు మన కస్టమర్కి ఇచ్చుకున్నప్పుడు మళ్ళీ ఆ డబ్బులు వచ్చేస్తే ఇలాంటి లెక్కలు వేయొద్దు. లాస్ట్ టైం కూడా ఇలాంటి లెక్కలు వేసి మనం ఇబ్బంది పడ్డాం. దయించి ఆ టైప్ ఆఫ్ లెక్కలు వేయకండి. నిజంగా కెపాసిటీ ఉంటే ప్రపంచం ఏంటో చూపిస్తాను, బిజినెస్ అంటే ఏంటో చూపిస్తాను, ఆదాయం అంటే ఏంటో చూపిస్తాను. ఇన్నాళ్ళు మీరు అనేక కంపెనీలో పనిచేశారు కాబట్టి ఇప్పుడు మన కంపెనీలో పనిచేస్తే ఆ కంపెనీలకి దీనికి తేడా ఏంటో నేను చూపిస్తాను. నిజమైన నెట్వర్క్ లీడర్ అంటే ఎలా ఉంటారో, నిజమైన నెట్వర్క్లో ఇన్కమ్ అంటే ఎలా ఉంటుందో నేను చూపిస్తాను, రండి. అంతేగాని డమ్మీగా రావద్దు. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు డమ్మీగా వస్తే ఏమవుతుందో ఇప్పుడు నేను చెప్తాను వినండి. ఇప్పుడు మీరేవైతే 1056 కూపన్స్ మీకు ఉన్నాయో, ఆ కింద యనమండుగు దగ్గర 132 ఉన్నాయో, ఆ కిందన దీన్ని ఎక్కడికి వెళ్తాయి అంటే 1056 ఉన్నారంటే డైరెక్ట్ 16 మంది కలుస్తాయి
132 నీ మీతోటి కలుస్తాయి. ఈ 16 మందికి 16 ఇంటూ 66 1056. ఈ 16 మంది కూడా ఆ కూపన్స్ పట్టుకెళ్ళి యాక్టివేట్ చేసుకుంటేనే ఇందులో నీకు ఐడియా నిలబడుతుంది. ఇప్పుడు నేను ఇచ్చేటువంటి వరల్డ్ వైడ్ టీంలో ఫస్ట్ నెంబర్గా నీకు టీం నెంబర్గా రావాలని అనుకున్నప్పుడు ఆ 16 మంది కూడా యాక్టివేట్ అయిపోవాలి. 66 యాక్టివేట్ అవ్వాలి 1056. దీనికి నేను ఏం చేశానంటే, ఇప్పుడు మీ కూపన్లోనూ కోడ్ ఉంటుంది. ఆ కోడ్లో నేను ఒక సీక్రెట్ కోడ్ పెట్టుకున్నాను. ఆ సీక్రెట్ కోడ్ ప్రకారం అది యాక్టివేట్ అవుతున్నాయా లేదా ఈ కూపన్స్ అన్నీ కొనుక్కొని పక్కన పెట్టేసి మీటింగ్ రావడం కోసం కానీ, లేదా ఇందులో ఫస్ట్ ఎయిడ్ తీసుకోవడం కోసం కానీ, అదే డైరెక్ట్ రిఫరల్ తీసుకోవడం కానీ, వాటి కోసం వచ్చారా అనేది నాకు క్లియర్గా అర్థమయ్యేటట్టుగా అక్కడ పెట్టుకున్నాను. కాబట్టి అది వెళ్తుందా లేదా, ఆ వెళ్ళింది ఏమవుతుంది, యాక్టివేట్ అవుతుందా లేదా, ఇవన్నీ చూసే నేను ఆ ఐడిని నిలబడేలా చేస్తున్నాను. కాబట్టి మీరు బలవంతాన 3 లెవెల్ తీసుకొని రాకండి. అలా బలవంతాన 3 లెవెల్ తీసుకుని వస్తే ఎవ్వరికి ఏ ఉపయోగం ఉండదు. మీకు కూడా కాయిన్స్ అనవసరంగా మీరు 1,05,600 రూపాయలు అందులో మీరు ఖర్చు పెట్టేయాల్సి వస్తుంది. ఆ డబ్బులు మళ్ళీ వెనక్కి చేసుకోలేరు. నేను గతంలో కూడా నిజంగా కొనేది ఉంటేనే, బండికైనా సెల్కైనా కార్కైనా కొనేవాళ్ళు ఉంటేనే రండి అని చెప్తే దాన్ని సడన్గా ఒకేసారి డబ్బులు పెట్టుబడి పెట్టించి కొనిపించారు కొంతమంది. దానివల్ల మీరు ఇబ్బంది పడుతున్నారు, నేను ఇబ్బంది పడుతున్నాను. ఇప్పటికీ కూడా దాని మీద ఆ చెడు ప్రభావం, చెడు మాటలు, లేదంటే దుష్ప్రభావం మన మీద పడి మనకి ఇబ్బంది కలుగుతుంది. మనంత కరెక్ట్గా మనం బిజినెస్ చేసినా ఆ దుష్ప్రభావం అలాగే ఉండిపోద్ది. వాడికి తెలీదు, డబ్బులు ఇచ్చేస్తాడు, కొనేస్తాడు. ఆ కొనేసి ఇది తీసుకొచ్చి ఏది నాకు ఇదన్నావు అదన్నావు అని నిన్ను అడుగుతాడు. దానికి నీకు అదేం చెప్పాలి తెలియక, డాడీ ఇలా చేసాడు, కంపెనీ ఇలా చేసింది అని నన్ను దోషిగా చేయాల్సి వస్తుంది. అందువల్ల ఇప్పుడు మీరు క్రియేట్ చేసుకుంటున్న ఈ గిఫ్ట్ కోసం పెట్టినన్ని రోజులు మీరు క్రియేట్ చేస్తున్న ప్రతి కూపన్కి నేను ఒక ట్రాకింగ్ ఏర్పాటు చేసుకున్నాను. ఆ ట్రాక్ ప్రకారం నీ దగ్గర నుంచి ఏ ఎంపీపీలోకి వెళ్ళింది, ఆ ఎంపీపీలో లెవెల్ 1లోకి వెళ్తుంది. ఆ లెవెల్ 1 నుంచి ఏ అకౌంట్కి వెళ్ళింది, అక్కడి నుంచి ఎన్ని అకౌంట్ ట్రావెల్ అయింది, దాని ట్రావెల్ ట్రాక్ కూడా నాకు కన్వర్ట్ చేసుకున్నాను. మీరు అది మొత్తం యాక్టివేట్ అయితే తప్ప ఇందులోనూ ఉండదు. మీకు నేను ఇచ్చేస్తాను, కానీ ఈ కరెక్ట్గా యాక్టివేట్ అవ్వకపోయినా దీని మీద నాకు మళ్ళీ ఏం దుష్ప్రభావం చెడుగా ఏదైనా ఇలాగ నాకు డబ్బులు బలవంతాన్ని పెట్టించారు, అందువల్ల నేను ఆ 1,00,000 రూపాయలు పెట్టేసి వచ్చేసాను, ఇది ఎలాగా అది ఎలాగా అని నన్ను అడిగితే వెంటనే మీ ఐడి అక్కడి నుంచి పూర్తి తీసేయడం జరుగుతుంది. ఇక్కడ గెలిచి కూడా మీకు ఉపయోగం లేదు. నిజంగా పనిచేసి చెప్పాను కదా, ఐదుగురు వస్తే చాలు. ఆ 5గురు ఇప్పటికి అయిపోయారు. ఇప్పుడు ఆల్రెడీ నాకు తెలిసారు ఎంతమంది అయ్యారో నాకు తెలిసేది. ఆ 5గురు వచ్చినా నాకు చాలా పర్లేదు, దీన్ని ఎక్కడ తీసుకెళ్ళాలని తీసుకెళ్తాను. అక్కడి నుంచి దీన్ని ఎలా పట్టుకెళ్ళాలనేది నేను చేయాల్సినంత చేసుకొని వెళ్తాను దాన్ని. అంతేగాని తప్పుగా అకౌంట్స్ మీరు ఓపెన్ చేయలేకపోయినప్పుడు, యాక్టివేట్ చేయలేకపోయినప్పుడు ఆ 1056 కొని చూస్తే నాకు ఎటువంటి సంబంధం ఉండదు. దాని మీద నేను మీ మాట విని దానికోసం చెప్పేసి నేను ఆ మీటింగ్ రావడం కోసం చెప్పేసి, లేదంటే అందులోనూ ఆ ఫస్ట్ ఐడీలో నాది ఉండాలని చెప్పేసి నేను వచ్చేసానంటే నాకు ఎటువంటి సంబంధం ఉండదు. ఒక కామన్ మ్యాను ఆ డబ్బులు పెట్టుబడి పెట్టించేసి ఇక్కడికి వస్తే వాడేం చేస్తాడు, వాడితో నువ్వేం చేయాలి, వాడితో నేనేం చేయాలి, ఇంకా రాలేదేం డబ్బులు, ఏదో నువ్వు చెప్పావు కోట్లు వస్తాయి, లక్షలు వస్తాయని చెప్పావు, రాలేదు అనేటువంటి ఆ ప్రశ్నకు సమాధానం నువ్వు చెప్పలేక నా మీద దోషిస్తావు నేరాన్ని. అలాంటివి చెయ్యొద్దు. అలా చేస్తే నాకు ఎటువంటి సంబంధం ఉండదు. ఇప్పుడే నేను చెప్పేస్తున్నాను. ఈ వాయిస్ రికార్డులు మీరు నోట్ చేసుకొని నేను ఈ వాయిస్ రికార్డుని వేరే చోట సేవ్ చేస్తున్నాను. ఇది కూడా నేను పర్సనల్గా ఒక అకౌంట్లో సేవ్ చేస్తున్నాను దీన్ని. ఎందుకంటే మనం ఈసారి వెళ్ళినప్పుడు అలాంటి ఆలోచనతో వచ్చిన ఐడియాలు కానీ ఆ టీం మెంబర్లు కానీ మనకు అవసరం లేదు.
ధరకి తీసుకెళ్లే విధంగా. గుడ్ మార్నింగ్ డాడీస్, గుడ్ మార్నింగ్. ఈ రోజు నుంచి నేను చెప్పేది జాగ్రత్తగా విని కరెక్ట్గా చేసుకుంటూ వెళ్ళండి. తొందరపడి ఇంతకు ముందులా ఓన్లీ CEO అవ్వాలని, లేకపోతే ఆ కారు విన్ అవ్వాలని, లేకపోతే ఓ కీ రావాలని బలవంతాన్ని ఇప్పుడు మనం ఈ థర్డ్ లెవెల్ ఎంపీపీలో, డీసీటీ ఎంపీపీలో బలవంతాన్ని మీరు చేసి విన్ చేసి ఇక్కడ రావద్దు. అలా ఎవరైనా వచ్చినా ఉండరు. ఖచ్చితంగా నిజాయితీగా నిజంగా చేసిన వాళ్ళు మాత్రమే ఇందులో ఉంచేలాగా ఆ జాగ్రత్త తీసుకుంటున్నాను. ఎందుకంటే నేను చాలా పెద్ద వైడ్ బిజినెస్కి వెళ్తున్నాను, వరల్డ్ వైడ్గా. అందుకోసం ఇక్కడ ఎవరు ఏదో ఒకటి ఆశించి ఇక్కడికి వచ్చేయకూడదు. ఇప్పుడు ప్రపంచం మొత్తం వెళ్తున్న దాంట్లో మొదటి ఐడిలో నేను ఉండాలి, అలాగైతే డబ్బులు బాగా వస్తాయి అనుకునే వాళ్ళు రావద్దు. అలా చేయడం వల్ల మీరు తర్వాత మళ్ళీ దాన్ని అందుకోలేక ఇందులో నుంచి తప్పుకోవాల్సి వస్తుంది. నిజాయితీగా నిజంగా నువ్వు టీం చేసుకోగలనంటేనే రండి. నాకు 10 మంది వచ్చినా పర్లేదు, 5 వచ్చినా పర్లేదు, 100 మంది రానవసరం లేదు. కరెక్ట్ పనిచేసే వాళ్ళు 10 మంది అయినా చాలు నాకు. ప్రపంచం మొత్తం తీసుకెళ్ళిపోతుంది దాన్ని. అందుకని చెప్పేసి కూపన్స్ బలవంతాన్ని క్రియేట్ చేసేసి నువ్వు రావాలి, నువ్వు రావాలి, నువ్వు రావాలి, నా తరపు నుంచి 10 మంది రావాలని చెప్పేసి, లేకపోతే ఇందులో మంచి ఇన్కమ్ వస్తుంది నువ్వు వచ్చిరా అని చెప్పేసి కానీ చెప్పి చెయ్యొద్దు. నిజంగా వాళ్ళకి ఆ కెపాసిటీ ఉంటే తప్ప వాళ్ళని తీసుకోవద్దు. మీరు బలవంతాన్ని కూపన్ క్రియేట్ చేసేసుకోవడం, తర్వాత దాన్ని అమ్ముకోలేక ఇబ్బంది పడడం, ఇక్కడ డబ్బులు ఇన్వెస్ట్ చేసేయడం, మళ్ళీ ఏం చేసుకోవడం, కూపన్ వెళ్ళలేదు, మీ మాట ఎన్ని వచ్చేసానని చెప్పడం, లేకపోతే మా సీనియర్ చెప్పారు కాబట్టి వాళ్ళ మాట నేను వచ్చేసాను కాబట్టి నన్ను ఏం చేయడం, నేను ఎలా వెళ్ళి కూపన్స్ అమ్మలేకపోతున్నాను, ఇలాంటివి ఏం చెప్పినా నాకు సంబంధం ఉండదు. ఖచ్చితంగా అక్కడ క్లియర్గా నేను ఇలా కరాఖండిగా చెప్తున్నందుకు తప్పుగా ఎవరు తీసుకోవద్దు. ఎందుకంటే ఇంతకుముందు చేసిన పొరపాట్లు నేను ఒక ఉద్దేశంతో చేస్తే ఇంకొక పక్కదారి పెట్టేసేవన్నీ. అలాంటి పొరపాటు మళ్ళీ వస్తే మళ్ళీ దాన్ని రెక్టిఫై చేయడానికి మళ్ళీ టైం పెట్టేస్తుంది నాకు. అలా వద్దు. క్లియర్గా చేయగలిగిన వాళ్ళే రండి, వాళ్ళే ట్రై చేయండి. అంతేగాని అందరూ ట్రై చేసి ఇబ్బంది పడదు. ఇప్పుడు కాయిన్స్ కొనేయటం, కూపన్ క్రియేట్ చేసేయడం, 3వ లెవెల్ వరకు తీసుకెళ్ళిపోవడం అంటే ఒక 1056 కొనిస్తే మనకి ఈ 8 3000 వచ్చేస్తాయి, 16 1400 వచ్చేస్తాయి, ఇలా వస్తాయి. మరి ఈ గిఫ్ట్లు వచ్చేస్తాయి కాబట్టి 55,000 రూపాయలు ఇక్కడే వచ్చేస్తాయి నాకు. మిగిలిన 45,000 రూపాయలు మన కస్టమర్కి ఇచ్చుకున్నప్పుడు మళ్ళీ ఆ డబ్బులు వచ్చేస్తే ఇలాంటి లెక్కలు వేయొద్దు. లాస్ట్ టైం కూడా ఇలాంటి లెక్కలు వేసి మనం ఇబ్బంది పడ్డాం. దయించి ఆ టైప్ ఆఫ్ లెక్కలు వేయకండి. నిజంగా కెపాసిటీ ఉంటే రా, ప్రపంచం ఏంటో చూపిస్తాను, బిజినెస్ అంటే ఏంటో చూపిస్తాను, ఆదాయం అంటే ఏంటో చూపిస్తాను. ఇన్నాళ్ళు మీరు అనేక కంపెనీలో పనిచేశారు కాబట్టి ఇప్పుడు మన కంపెనీలో పనిచేస్తే ఆ కంపెనీలకి దీనికి తేడా ఏంటో నేను చూపిస్తాను. నిజమైన నెట్వర్క్ లీడర్ అంటే ఎలా ఉంటారో, నిజమైన నెట్వర్క్లో ఇన్కమ్ అంటే ఎలా ఉంటుందో నేను చూపిస్తాను, రండి. అంతేగాని డమ్మీగా రావద్దు. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు డమ్మీగా వస్తే ఏమవుతుందో ఇప్పుడు నేను చెప్తాను వినండి. ఇప్పుడు మీరేవైతే 1056 కూపన్స్ మీకు ఉన్నాయో, ఆ కింద యనమండుగు దగ్గర 132 ఉన్నాయో, ఆ కిందన అంటే దీన్ని ఎక్కడికి వెళ్తాయి అంటే 1056 ఉన్నారంటే డైరెక్ట్ 16 మంది కలుస్తాయి. 132 నీ మీతోడు కలుస్తాయి. ఈ 16 మందికి 16 × 66 1056. ఈ 16 మంది కూడా ఆ కూపన్స్ పట్టుకెళ్ళి యాక్టివేట్ చేసుకుంటేనే ఇందులో నీకు ఐడియా నిలబడుతుంది. ఇప్పుడు నేను ఇచ్చేటువంటి వరల్డ్ వైడ్ టీంలో ఫస్ట్ నెంబర్గా నీకు
టీం మెంబర్గా రావాలని అనుకున్నప్పుడు ఆ 16 మంది కూడా యాక్టివేట్ అయిపోవాలి. 66 యాక్టివేట్ అవ్వాలి, 1056. దీనికి నేను ఏం చేశానంటే, ఇప్పుడు మీ కూపన్లోనూ కోడ్ ఉంటుంది. ఆ కోడ్లో నేను ఒక సీక్రెట్ కోడ్ పెట్టుకున్నాను. ఆ సీక్రెట్ కోడ్ ప్రకారం అది యాక్టివేట్ అవుతున్నాయా లేదా ఈ కూపన్స్ అన్ని కొనుక్కొని పక్కన పెట్టేసి మీటింగ్ రావడం కోసం కానీ, లేదా ఇందులో ఫస్ట్ ఎయిడ్ తీసుకోవడం కోసం కానీ, అదే డైరెక్ట్ రిఫరల్ తీసుకోవడం కానీ, వాటి కోసం వచ్చారా అనేది నాకు క్లియర్గా అర్థమయ్యేటట్టుగా అక్కడ పెట్టుకున్నాను. కాబట్టి అది వెళ్తుందా లేదా, ఆ వెళ్ళింది ఏమవుతుంది, యాక్టివేట్ అవుతుందా లేదా, ఇవన్నీ చూసే నేను ఆ ఐడిని నిలబడేలా చేస్తాను. కాబట్టి మీరు బలవంతాన 3 లెవెల్ తీసుకొని రాకండి. అలా బలవంతాన 3 లెవెల్ తీసుకుని వస్తే ఎవ్వరికి ఏ ఉపయోగం ఉండదు. మీకు కూడా కాయిన్స్ అనవసరంగా మీరు 1,05,600 రూపాయలు అందులో మీరు ఖర్చు పెట్టేయాల్సి వస్తుంది. ఆ డబ్బులు మళ్ళీ వెనక్కి చేసుకోలేరు. నేను గతంలో కూడా నిజంగా కొనేది ఉంటేనే, బండికైనా సెల్కైనా కార్కైనా కొనేవాళ్ళు ఉంటేనే రండి చెప్తే దాన్ని సడన్గా ఒకేసారి డబ్బులు పెట్టుబడి పెట్టించి పంపించారు కొంతమంది. దానివల్ల మీరు ఇబ్బంది పడుతున్నారు, నేను ఇబ్బంది పడుతున్నాను. ఇప్పటికీ కూడా దాని మీద ఆ చెడు ప్రభావం, చెడు మాటలు, లేదంటే దుష్ప్రభావం మన మీద పడి మనకి ఇబ్బంది కలుగుతుంది. మనంత కరెక్ట్గా మనం బిజినెస్ చేసినా ఆ దుష్ప్రభావం అలాగే ఉండిపోద్ది. అది తెలీదు, డబ్బులు ఇచ్చేస్తాడు, కొనేస్తాడు. ఆ కొనేసి ఇది తీసుకొచ్చి ఏది నాకు ఇదన్నావు అదన్నావు అని నిన్ను అడుగుతాడు. దానికి నీకు అదేం చెప్పాలి తెలియక, డాడీ ఇలా చేసాడు, కంపెనీ ఇలా చేసింది అని నన్ను దోషిగా చేయాల్సి వస్తుంది. అందువల్ల ఇప్పుడు మీరు క్రియేట్ చేసుకుంటున్న ఈ గిఫ్ట్ కోసం పెట్టినన్ని రోజులు మీరు క్రియేట్ చేస్తున్న ప్రతి కూపన్కి నేను ఒక ట్రాకింగ్ ఏర్పాటు చేసుకున్నాను. ఆ ట్రాక్ ప్రకారం నీ దగ్గర నుంచి ఎంపీపీలోకి వెళ్ళింది, ఆ ఎంపీపీలో లెవెల్ 1లోకి వెళ్తుంది. ఆ లెవెల్ 1 నుంచి ఏ అకౌంట్కి వెళ్ళింది, అక్కడి నుంచి ఎన్ని అకౌంట్ ట్రావెల్ అయింది, దాని ట్రావెల్ ట్రాక్ కూడా నాకు కనబడేలా చేసుకున్నాను. మీరు అది మొత్తం యాక్టివేట్ అయితే తప్ప ఇందులోనూ ఉండదు. మీకు నేను ఇచ్చేస్తాను, కానీ ఈ కరెక్ట్గా యాక్టివేట్ అవ్వకపోయినా దీని మీద నాకు మళ్ళీ ఏం దుష్ప్రభావం, చెడుగా ఏదైనా ఇలాగ నాకు డబ్బులు బలవంతాన్ని పెట్టించారు, అందువల్ల నేను ఆ 1,00,000 రూపాయలు పెట్టేసి వచ్చేసాను, ఇది ఎలాగా అది ఎలాగా అని నన్ను అడిగితే వెంటనే మీ ఐడి అక్కడి నుంచి పూర్తి తీసేయడం జరుగుతుంది. ఇక్కడ గెలిచి కూడా మీకు ఉపయోగం లేదు. నిజంగా పనిచేసి చెప్పాను కదా, ఐదుగురు వస్తే చాలు. ఆ 5 ఇప్పటికి అయిపోయారు. ఇప్పుడు ఆల్రెడీ నాకు తెలుసారు ఎంతమంది అయ్యారో నాకు తెలుసది. ఆ 5 వచ్చినా నాకు చాలా పర్లేదు, దీన్ని ఎక్కడికి తీసుకెళ్ళాలని తీసుకెళ్తాను. అక్కడి నుంచి దీన్ని ఎలా పట్టుకెళ్ళాలనేది నేను చేయాల్సినంత చేసుకుని వెళ్తాను దాన్ని. అంతేగాని తప్పుగా అకౌంట్స్ మీరు ఓపెన్ చేయలేకపోయినప్పుడు, యాక్టివేట్ చేయలేకపోయినప్పుడు ఆ 1,056 కొని చూస్తే నాకు ఎటువంటి సంబంధం ఉండదు. దాని మీద నేను మీ మాట విని దానికోసం చెప్పేసి నేను ఆ మీటింగ్ రావడం కోసం చెప్పేసి, లేదంటే అందులోనూ ఆ ఫస్ట్ ఐడీలో నాది ఉండాలని చెప్పేసి నేను వచ్చేసానంటే నాకు ఎటువంటి సంబంధం ఉండదు. ఒక కామన్ మ్యాను ఆ డబ్బులు పెట్టుబడి పెట్టించేసి ఇక్కడికి వస్తే వాడు ఏం చేస్తాడు? వాడితో నువ్వేం చేయాలి, వాడితో నేనేం చేయాలి? ఇంకా రాలేదేం డబ్బులు, ఏదో నువ్వు చెప్పావు కోట్లు వస్తాయి, లక్షలు వస్తాయని చెప్పు, రాలేదు అనేటువంటి ఆ ప్రశ్నకు సమాధానం నువ్వు చెప్పలేక నా మీద దోషిస్తున్నారని. అలాంటివి చెయ్యొద్దు. అలా చేస్తే నాకు ఎటువంటి సంబంధం ఉండదు. ఇప్పుడే నేను చెప్పేస్తాను, ఈ వాయిస్ రికార్డుని మీరు నోట్ చేసుకొని నేను ఈ వాయిస్ రికార్డుని వేరే చోట సేవ్ చేస్తున్నాను. ఇది కూడా నేను పర్సనల్గా ఒక అకౌంట్లో సేవ్ చేస్తున్నాను దీన్ని. ఎందుకంటే మనం ఈసారి వెళ్ళినప్పుడు అలాంటి ఆలోచనతో వచ్చిన ఐడియాలు కానీ ఆ టీం మెంబర్లు కానీ మనకు అవసరం లేదు. హలో వ్యూవర్స్, ఈ యొక్క వీడియోలో వచ్చేసి జెట్పే కంపెనీకి సంబంధించిన పూర్తి వివరాలు కూడా నేను చెప్పబోతున్నానండి. ఈ యొక్క బిజినెస్ గురించి
అసలు నేను మీతో ఎందుకు చెప్పాలనుకున్నానో దాని గురించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఇక్కడ మనం ఎటువంటి ఖర్చు పెట్టకుండా మనం చేసే ప్రతి పనిలో కూడా మనకైతే కమిషన్ వచ్చే ఒకే యాప్ మనకైతే ఇక్కడ జెడ్పే అండి. దీని గురించి నేను మొత్తం పూర్తిగా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకైతే వీడియో అనేది ఖచ్చితంగా నచ్చిద్ది అనుకున్నాను. ఎందుకంటే ఇక్కడ ఈ యాప్ గురించి పర్టికులర్గా నేను ఎందుకు చెబుతున్నానో ఈ వీడియో మొత్తం మీరంటే మీకు సింపుల్గా అర్థమైంది కాబట్టి మీరైతే స్కిప్ చేయకుండా లాస్ట్ ఒక చూడండి. ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క కంపెనీ పేరు వచ్చేసి జెడ్పే అండి. ఈ యొక్క యాప్ సంబంధించిన అప్లికేషన్ మనకైతే ప్లేస్టోర్లో కూడా ఆల్రెడీ అవైలబుల్గా ఉందండి. మనం కావాలనుకున్న దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఈ యాప్లో మనం ఎందుకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, దీనివల్ల మనకు బెనిఫిట్ ఏంటి అనే డౌట్ మీకు ఈ పట్టికల్లో వచ్చేసిందండి. దాని గురించి మొత్తం నేనైతే ఇక్కడ సింపుల్గా చెబుతాను. ఈ యాప్ వల్ల మనందరికీ ఉన్న బెనిఫిట్ ఏమిటి దాని కూడా నేను మొత్తం చెప్పబోతున్నానండి. ముందుగా చూసినట్లయితే ఇక్కడ ఈ యొక్క యాప్కి సంబంధించిన లింక్ అనేది మన యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. ఖచ్చితంగా మీరైతే ఆ యొక్క లింక్ మీద నొక్కిన తర్వాత మీకైతే ఇక్కడ మీ యొక్క రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. చూసారు కదా, ఇక్కడ మీరు ఫస్ట్ బాక్స్లో మీ యొక్క జీమెయిల్ ఐడి, మన ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసేయండి. తర్వాత మీ యొక్క పూర్తి పేరు, పాన్ కార్డులో ఏ విధంగా ఉంటుంది మీ యొక్క పూర్తి పేరు ఎంటర్ చేసేయండి. దాని తర్వాత మీ యొక్క మొబైల్ నెంబరు, మీ యొక్క పాస్వర్డ్, దాని తర్వాత ఇక్కడ చూసినట్లయితే టీ పిన్ అని ఒకటి ఉండిద్దండి, ట్రాన్సాక్షన్ పిన్ అని. దాన్ని చాలా జాగ్రత్తగా మీరైతే ఎంటర్ చేసేయండి. అది ఒక 4 అంకెలు అయితే ఉండొచ్చు. మీ పాస్వర్డ్ కూడా చాలా జాగ్రత్తగా పైన కింద సేమ్ అయితే ఇచ్చేసేయండి. కింద మీరు స్పాన్సర్ డీటెయిల్స్ కాడ నాకు లింక్ అయితే ఉంటుంది, ఎందుకంటే నేను లింక్ నాది ఇచ్చాను కాబట్టి స్పాన్సర్ డీటెయిల్ కాడ మన పేరు అయితే ఉంటుందండి. చూసినట్లయితే మీ లింక్ ద్వారా వెళ్తారు కాబట్టి ఖచ్చితంగా లింక్ ద్వారా అవ్వండి. లింక్ ద్వారా అయితే మీకు బెనిఫిట్లు అనేది అవైలబుల్ అవుతాయి కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రకారంగా అన్ని డీటెయిల్స్ కూడా ఇచ్చేసిన తర్వాత మీరు సింపుల్గా ఈ యొక్క జెడ్పే యాప్ అనేది రిజిస్ట్రేషన్ అయితే అయిపోతుంది. అందుకంటే ముందుగా మీరు ప్లేస్టోర్ నుంచి యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి మన లింక్ ద్వారా. తర్వాత మీకు రిజిస్ట్రేషన్ కూడా చేసుకోండి. ఆ తర్వాత మనకైతే ఈ విధంగా లాగిన్ పేజ్ అయితే వస్తుందండి. అక్కడ చూసారు కదా, బోనస్ వాలెట్లో వచ్చేసి నాకైతే ఇక్కడ 583 రూపాయలు అయితే ఉన్నాయి. ఫండ్ వాలెట్లో వచ్చేసి 35 రూపాయలు అయితే ఉన్నాయండి. ఈ యొక్క యాప్ మనకి దేనికి యూస్ అవుతుంది అనే డౌట్ మీకు ఈ పాటికలు వచ్చిండిద్ది. ఇక్కడ చూసినట్లయితే మన మొబైల్ రీఛార్జ్ కానీ, డిటిహెచ్ రీఛార్జ్ కానీ, కరెంట్ బిల్ కానీ, ఈ విధంగా మన బిల్ పేమెంట్స్ అనేది డైలీ బయట చేస్తూనే ఉంటాం కదా, వేరే యాప్ల ద్వారా చేస్తూనే ఉంటాం. కానీ ఇక్కడ ఈ యొక్క మొబైల్ యాప్లో నుంచి, అదే మన యొక్క జెడ్పేలో నుంచి చేసినట్లయితే మనకి కమిషన్ రావడం జరుగుతుందండి. ఇక్కడ మీరు ₹1 కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ యొక్క యాప్ని మీరైతే ఫ్రీగా యూస్ చేసుకోవచ్చు. ఇలా యూస్ చేసుకొని మీ యొక్క మొబైల్ రీఛార్జ్ కానీ, కరెంట్ బిల్లులు కానీ, మీ యొక్క డిటిహెచ్ బిల్లులు కానీ మీరైతే సింపుల్గా పే కూడా చేసుకోవచ్చండి. ఇలా చేసుకోవడం ద్వారా మీకైతే చాలా క్యాష్ బ్యాక్ అనేది వెనక్కి రావడం జరుగుతుంది. మీ యొక్క ఖర్చులు మీకైతే ఇక్కడ ఆదాయం అనేది ఒక వింగ్లా రావడం జరుగుతుంది. కాబట్టి మీకైతే ఖచ్చితంగా ఈ యొక్క యాప్ అనేది మీ అందరికి కూడా నచ్చితే నేను కోరుకుంటున్నానండి. ముందుగా చూసినట్లయితే ఇక్కడ ఈ యొక్క యాప్లో మీరు కానీ ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకొని మీ యొక్క యాప్లో అన్ని సౌకర్యం మీరు వాడుకున్నట్లయితే 2% మాత్రమే మనకైతే ఇక్కడ క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుందండి. అది మీకైతే వర్తిస్తుంది ఫ్రీ యూజర్స్ అందరికి కూడా. దాంతోపాటు మనకైతే ఈ ఫోన్పేలో, గూగుల్ పేలో చేసినప్పుడు మనకి ప్లాట్ఫామ్ ఫీజు అనేది 3-4 రూపీస్ కట్ చేసుకున్నారు కదండి, అది మనకు సేవ్ అయితే అవుతుంది. కానీ మీరు 599 పెట్టి మెంబర్షిప్ తీసుకుంటే 8.5% మనకైతే ఇక్కడ లైఫ్ టైం అండి. మీరు యొక్క ప్రతి రీఛార్జ్ మీకైతే ఇక్కడ క్యాష్ బ్యాక్ అనేది రావడం అయితే జరుగుతుంది. దాంతోపాటు ఇక్కడ మనకి ర్యాంక్ సిస్టమ్ కూడా ఉండదండి. దీంట్లో మీరు టీం వర్క్ చేసుకున్నట్లయితే మీరు ర్యాంక్స్ కూడా ఎలిజిబుల్ కావచ్చు. ఈ విధంగా మీరు కానీ ర్యాంక్స్కి కానీ ఎలిజిబుల్ అయినట్లయితే ప్రకారం మీకు డైలీ అండి, ప్రతిరోజు కూడా మీకు రాయల్టీ వచ్చింది. ప్రతి ర్యాంక్ మీద సపరేట్గా ప్రతి ర్యాంక్ మీద కూడా మీకు ఇక్కడ రాయల్టీ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి మంచి బిజినెస్ అనేది ప్రతి ఒక్కరు కూడా చేయాలండి. ఎందుకంటే బిజినెస్లో కాకపోయినా ఒక యాప్లో పరిగణించినా సరే మన పనులు మనం చేసుకోవచ్చు, దాంతోనే మనం లాభాన్ని కూడా ఆర్జించవచ్చు. ఖచ్చితంగా మనకైతే ఇది అసలు మిస్టేక్ అయితే కాదండి, ప్రతి ఒక్కళ్ళు కూడా యూజ్ అయ్యే అప్లికేషన్ అని చెప్పుకోవచ్చు. మీకు డెమో చూపిస్తాను. చూసారు కదా, ఇక్కడ ఎయిర్టెల్ రీఛార్జ్ చేశానండి. ఈ యొక్క రీఛార్జ్ అనేది నాకైతే 839 రూపాయలు అయితే పడింది. నాకు వచ్చిన క్యాష్ బ్యాక్ చూసారు కదా, 59.73 రూపీస్ అండి. దరిదాపుగా 840 రూపాయలు పెట్టి రీఛార్జ్ చేశాను. 60 రూపాయలు నాకు వెనక్కి రావడం అయితే జరిగింది. వేరే ప్లాట్ఫామ్లో మీకు అస్సలు రాదు. చూసారు కదా, ఇక్కడ క్యాష్ బ్యాక్ అనేది మన జెడ్పేలో చేసుకుంటే మీకైతే 100కి 100% ఖచ్చితంగా ప్రతి రీఛార్జ్ మీద ఖచ్చితంగా వస్తుందండి. ఈ ప్రకారంగా మీరు 599 పెట్టి మెంబర్షిప్ తీసుకోవాలనుకుంటే యాడ్ ఫండ్ ఆప్షన్లోకి వెళ్ళండి. ప్రకారంగా 599 అనేది యాడ్ చేసుకున్న తర్వాత మీ యొక్క యూపీ యాప్స్ ద్వారా అప్పుడు మీరు మెంబర్షిప్ తీసుకోవచ్చు. లేదా మీరు కావాలనుకుంటే యాప్ని ఫ్రీగా కూడా యూస్ చేసుకోవచ్చు. మీకైతే ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఫ్రీ బెనిఫిట్స్ కూడా మీరు కావాలని పొందొచ్చు. మీకు ఆసక్తి ఉన్నట్లయితే ఇక్కడ మెంబర్షిప్ కూడా తీసుకోవచ్చండి. ఈ యొక్క యాప్ వల్ల మనకైతే నష్టం లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా యూస్ చేసుకోవచ్చండి. లింక్ అయితే మనకైతే డిస్క్రిప్షన్లో ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.